ఒకప్పుడు పచ్చని అడవిలో బెన్నీ అనే చిన్న కుందేలు నివసించేది. బెన్నీ తన తల్లి హెచ్చరించినప్పటికీ అన్వేషించడానికి ఇష్టపడతాడు మరియు తరచుగా ఇంటి నుండి చాలా దూరంగా తిరిగాడు. ఒక ఎండ రోజు అడవి గుండా వెళుతున్నప్పుడు బెన్నీ ఒక పొద దగ్గర మెరిసే వస్తువును గుర్తించాడు. ఉత్సాహంగా అతను పరిశోధించడానికి పరిమితమై ఒక అందమైన బంగారు ఆపిల్ను కనుగొన్నాడు. వావ్, ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని బెన్నీ తనలో తాను అనుకున్నాడు. సంతోషంగా ఆపిల్ను పట్టుకుని దానిని తన కోసం ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. బెన్నీ తన సాహసాలను కొనసాగించినప్పుడు అతను తన స్నేహితులను ఎదుర్కొన్నాడు. ఆలివర్ అనే తెలివైన ముసలి గుడ్లగూబ మరియు సామి అనే స్నేహపూర్వక ఉడుత. బంగారు యాపిల్తో ఉన్న బెన్నీని చూసి అది ఎక్కడ దొరికిందని అడిగారు. బెన్నీ తన ఆవిష్కరణ గురించి గర్వంగా ప్రగల్భాలు పలికాడు మరియు దానిని పొందడం తన అదృష్టం. కానీ ఆలివర్ మెల్లగా తల ఊపి, బెన్నీ, ఆ యాపిల్ ఫారెస్ట్ గార్డియన్ కి చెందినది. అనుమతి లేకుండా తీసుకోవడం వల్ల ఇబ్బంది రావచ్చు. చాలా ఆలస్యం కాకముందే యాపిల్ను తిరిగి ఇవ్వమని బెన్నీని కోరుతూ సామి అంగీకరించాడు. వారి సలహాను పట్టించుకోకుండా బెన్నీ గోల్డెన్ యాపిల్ ను ప్రత్యేకంగా మరియు ముఖ్యమైనదిగా భావించడం కొనసాగించాడు. అయితే సూర్యుడు అస్తమించడం ప్రారంభించినప్పుడు చీకటి మేఘాలు గుమిగూడాయి మరియు అడవిలో లోతైన స్వరం ప్రతిధ్వనించింది. అది ఫారెస్ట్ గార్డియన్, మెరిసే కొమ్ములతో గంభీరమైన స్టాగ్. నా తోట నుండి దొంగిలించడానికి ఎవరు ధైర్యం చేస్తారు? ది గార్డియన్ ఉరుములు. అతని కళ్ళు బెన్నీపై ముడుచుకున్నాయి. భయంతో వణికిపోతూ బెన్నీ తన తప్పును గ్రహించి త్వరగా క్షమాపణలు చెప్పి యాపిల్ ను తిరిగి ఇస్తానని చెప్పాడు. బెన్నీ యవ్వన మూర్ఖత్వాన్ని అర్థం చేసుకుని గార్డియన్ నిట్టూర్చాడు. గుర్తుంచుకో బెన్నీ, అతను మృదువుగా చెప్పాడు. నిజమైన విలువ భౌతిక ఆస్తులలో కాదు, దయ, నిజాయితీ మరియు ఇతరుల పట్ల మరియు వారి వస్తువుల పట్ల గౌరవం. కృతజ్ఞతతో కూడిన హృదయంతో బెన్నీ తేలికగా మరియు తెలివిగా భావించి బంగారు ఆపిల్ను తిరిగి ఇచ్చాడు. ఆ రోజు నుండి అతను తన స్నేహితులను మరియు అడవిలోని సాధారణ ఆనందాలను ప్రేమిస్తాడు. స్నేహం మరియు సద్భావనలో గొప్ప సంపద కనుగొనబడింది. కాబట్టి బెన్నీ కుందేలు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంది. నిజాయితీ మరియు చిత్తశుద్ధి ప్రపంచంలోని అన్ని బంగారు ఆపిల్ల కంటే విలువైనవి. మరియు అతను మంత్రముగ్ధమైన అడవిలో వినే వారందరికీ తన జ్ఞానాన్ని పంచుకుంటూ సంతోషంగా జీవించాడు.